అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అని ఎట్లున్నారు? మస్తున్నారా? నేనైతే మస్తు ఉన్నా. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? అదే అండి, మన విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తున్నాము సండే రోజు. అండ్ ఇది ఆషాఢ మాసం కదా, అందుకే టెంపుల్కి వెళ్తున్నామండి. అండ్ ఇక్కడ 4:30కి లేచేసి 5:30 కల్లా రెడీ అయిపోయి 6 కల్లా స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మార్నింగ్ ఫుడ్ వెళ్తేనే ఫ్రెష్నెస్ బాగుంటుందండి మనకు. అంటే బాగుంటుందంటే మంచిగా అనిపిస్తుంది పొద్దున్నే వెళ్ళేసి గుడికి. అట్లనే ఇంట్లో దీపం ముడించుకొని ఇంకా స్టార్ట్ అయ్యామండి. మాకు ఇక్కడ నుంచి 30 మినిట్స్, ఎందుకంటే మేము బజార్లో ఉంటాం కాబట్టి మాకు 30 మినిట్స్ పడుతుంది, సిటీ లోపల ఉంటాం కాబట్టి. అండ్ ఇక్కడ బైక్ మీద వెళ్తున్నాము, మాకు అందుకే 30 మినిట్స్ పడుతుంది. ఎవరైనా విజిట్ కావాలంటే వచ్చేసేయండి కనకదుర్గమ్మ టెంపుల్కి. అండ్ ఎక్కడి నుంచి వెళ్ళాలంటే మన నవ్ హోటల్ నుంచి బ్రిడ్జ్, మనకి బెంజ్ ఫ్లైఓవర్ అని అంటారు కదా, ఏదో సంథింగ్ అంటారు, నాకు అంత ఐడియా లేదు. అదే మా హస్బెండ్కి అడిగితే బెంజ్ సైకిల్ ఫ్లైఓవర్ అని అన్నాడు, అందుకే మీకు అదే చెప్తున్నా. అండ్ ఇక్కడ నుంచి వారధి కాదు, ఇక్కడ మనకి గుంటూరుకి వెళ్ళే బస్సెస్, కార్స్, ఆటోస్ అవుతాయి. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వచ్చేస్తే మనకి బస్ స్టాప్ వస్తుంది. పెద్ద బస్ స్టాండ్ అని కూడా అంటారు విజయవాడలో. అండ్ దానికి ఆపోజిట్ మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుంది, వారధి దగ్గర ఫుడ్ కోర్టు. చాలా బాగుంటుందండి, ఈవినింగ్ టైము సన్సెట్ సూపర్ ఉంటుంది. నేను ఆ వీడియో కూడా పెట్టాను. సన్సెట్ అవుతుంటే మా పాప కింద అక్కడ వాటర్ పక్కనే శాండ్లో ఆడుకుంటుంది. అండ్ ఇంకొకటి రూట్ వచ్చేసి మనకి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అని కూడా ఉంటుంది. అది దాని మీదకి బ్రిడ్జ్ ఎక్కిపోతే భవానీపురం దగ్గరికి చేరుకుంటాము. ఇక్కడ నుంచి వెళ్తే మన టెంపుల్కి ఈజీగా ఉంటుంది. అండ్ పక్కనే మనకి దారిలో ఒక టెంపుల్ అనిపిస్తుంది, ఆ పక్కనే ఫిషెస్ పడుతున్నారు. ఎందుకంటే సండే కాబట్టి ఇంకా అందరూ ఇక్కడ విజయవాడలో ఎక్కువ ఫిషెస్ తింటారు అనుకుంటా అండి. ఫిషెస్, చికెన్ అనుకుంటా. మన తెలంగాణలో అట్లుండదు, బొక్క, బోటి, చుక్క అన్నీ ఉంటాయి. అండ్ ఈ పక్కన మనకు స్నానాలు చేసుకొని ఫ్రెష్ అయ్యి కిందనే మనకి లగేజెస్ పెట్టుకోనికే కూడా ఉంటుంది. గుండ్లు కొట్టించుకునే వాళ్ళు గుండు కొట్టించుకొని వచ్చి కింద మనకు స్టెప్స్ ఉంటాయి, అక్కడ దిగేసి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా చక్కగా మెట్లు అంటే 7 అంతస్తుల బిల్డింగ్ ఎక్కి వాళ్ళు అక్కడి నుంచి వస్తారు. ఇట్లా మనం బైక్ మీద పోతున్నాం కాబట్టి ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి మనకి పైకి వెళ్ళడానికి రూట్ ఉంటుందండి. భవానీపురం నుంచి లెఫ్ట్ తీసుకొని వస్తే ఇదే అండి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళే వెహికల్స్. పైన కూడా వెహికల్స్ ఉంటాయి, కింద కూడా వెహికల్స్, పెద్ద పార్కింగ్ ఉంటుంది. మాకు 10 రూపీస్ పడ్డది టికెట్ పైకి వెళ్ళనికే. అండ్ మనకు పైకి వెళ్ళనికే ఇట్లా ఉంటుందండి. అండ్ కింద నుంచి కూడా స్టెప్స్ ఎక్కనికే కూడా ఉంటాయి మనకు పైకి వెళ్ళండి. కొండ మీదకి నుంచి కూడా దర్శనం ఉంటుంది. అండ్ ఉచిత దర్శనము 300, 200, 100 రూపీస్ టికెట్స్. చూసారా అండి ఎంత రష్ ఉందో. మంకీస్ కూడా ఫుల్ ఉన్నాయండి, అందుకే పిల్లలు ఉన్నప్పుడు మనం ఏదైనా తీసుకొస్తే జాగ్రత్త ఉండాలి, అయితే అవి మీదికి వచ్చేసి కరిచి తీసుకొని వెళ్ళిపోతాయి. అండ్ ఇక ఎక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఒక ప్లేస్ చూసుకొని అక్కడ బైక్ పార్కింగ్ చేసేసి ఇంకా వెళ్ళిపోయామండి. ఇంకా లోపలికి ఫోన్ నాట్ అలౌడ్ కదా, అట్లనే ఇంకా లోపల వీడియో ఏం తీయలేదు. ఇంకా దర్శనం చేసుకొని ఇంకా వచ్చేసాం బయటికి వచ్చి ఇంకా ఇక్కడ ఫొటోస్, సెల్ఫీస్. ఇక్కడ ఒక అమ్మవారు కూడా ఉంటుంది, అయితే పెద్దది ఉంటుంది. ఈసారి తీసేసినట్టున్నారు పెద్ద విగ్రహం, చిన్న విగ్రహం పెట్టారు అమ్మవారిది. చూసారా అండి జనాలు ఎంత ఉన్నారో. అండ్ ఇంకా తనకి నేను ఒక బనానా అండ్ నేను తనకి ఒక వాటర్ బాటిల్, 1 బనానా క్యారీ చేశాను. ఎందుకంటే మార్నింగే కదా వచ్చాము. తనకి ఇంకా లేచి బ్రష్ చేసినాక తనకి ఏదైనా తినిపించేస్తాను, ఫ్రూట్ అయినా. అందుకే ఇంకా హాట్ వాటర్ బాటిల్లో పోసుకొని ఇంకా 1 బనానా తెచ్చి ఇంకా దర్శనం అయిపోయినాక తనకి ఇచ్చేసాను. అండ్ తను తినుకుంటే అక్కడ పీజీ అని ఉంది,
దా 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 అని ఇంకా పిజి అని పిలుస్తుంది. ఇదే అంట విగ్రహము, చిన్న విగ్రహం పెట్టారు, పెద్దది తీసేసి. అండ్ మనకు కిందకి వెళ్ళి అన్నదానం కూడా ఉంటుంది, కానీ ఇంకా మేము వెళ్ళలేదు. మార్నింగ్ అంత హెవీగా వద్దులే అని ఇంకా మేము వెళ్ళలేదు. ఇంకా పక్కనే ఉన్న కింద ఉన్న టెంపుల్స్ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామండి. అండ్ మనకు అక్కడ ప్రసాదం కూడా నార్మల్గా ఏం ప్రసాదం అంటే పెరుగు తాలింపు వేసి పెట్టిన ప్రసాదం అండి. అది చాలా బాగుంటుంది ఇక్కడ పెట్టే ప్రసాదం. అండ్ చూసారా, తను అక్కడిక్కడ తిరుగుతుంది. అసలు నా చేతిలో అమ్మ ఫోటో దిగుదాం దా అమ్మ అంటే అస్సలు వస్తలేదు. ఇంకా అట్లీస్ట్ లాస్ట్కి తన్ని ఎత్తుకొని అయినా ఒక వీడియో క్లిప్ తీసుకున్నాను ఇక్కడ. అట్లా అని నేను శారీ కట్టుకోవాలండి, ఎందుకంటే మార్నింగ్ కదా, అంత ఫుల్ ఎండలు కాబట్టి క్యారీ చేయలేను, పాపని తీసుకొని వెళ్తున్నా కాబట్టి. అందుకే నార్మల్గా మన స్టైల్కి తగ్గట్టు కుర్తీ వేసుకొని వెళ్ళాను. అండ్ ఇక్కడ మనకి వ్యూ పాయింట్ చాలా బాగుందండి. మార్నింగ్ టైం ఎంత అవుతలే 7:30 అవుతుంది. అండ్ ఇంకా మళ్ళీ రిటర్న్ అక్కడ ఫొటోస్ తీసుకొని రిటర్న్ పైకి వచ్చేసాము. ఎక్కడైతే మనం బైక్ పార్కింగ్ చేసాం కదా అక్కడికి వచ్చేసాము. అండ్ ఇక్కడ వీడియో క్లిప్ తీసుకుంటుంటే వద్దు తీసుకోవద్దు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు తీసేసుకుంటారు అని అన్నారు. ఇంకా ఇక్కడ బయటకు వచ్చినాక నాకు ఇది ఫేవరెట్ అండి, బాదం పాలు తాగనికే. నేను మా పాప తాగినాం. 90 రూపీస్ ఏమో పడ్డది 2 బాటిల్స్కి. అండ్ చూసారా, పార్కింగ్ బైక్స్ ఎట్లా పడితే అట్లా పార్కింగ్ చేసేసి వెళ్ళిపోయారండి. మళ్ళీ మాకు తీయనికే కష్టమైంది మా హస్బెండ్కి. ఇంకా అట్లీస్ట్ అట్లా తీసుకొని వచ్చేసాడు బయటికి. ఆల్మోస్ట్ 8:30 అట్లా అవుతుంది మేము బయటకు వచ్చేసరికి. ఇంకా చూసారా ఎంత ఎండ కొడుతుందంటే అంత ఎండ కొడుతుంది. నేను అసలు అనుకోలేండి ఇంత ఎండ ఉంటుంది ఇంత మార్నింగ్ పూట అని, అనుకోలేదు ఇంత ఎండ ఉంటుందండి మార్నింగ్. అండ్ చూసారా ఎంత రష్ ఉందో పైన కింద. మనకి ఇంకొకటి ఏంటంటే ఈ టెంపుల్ వాళ్ళు మనకి ఉచిత బస్సు కూడా అరేంజ్ చేశారండి. అరేంజ్ కాదు, మనకి పెట్టారు. బస్ స్టాప్ నుంచి కూడా ఉంటుంది. బస్ స్టాప్ నుంచి కొండ మీద నుంచి బస్ స్టాప్కి అండి. అంటే రకరకాల ప్లేసెస్ నుంచి వస్తారు కదా, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. అండ్ ఇక్కడ వాటర్ చూసారా ఎంత బ్రౌన్ కలర్గా వస్తున్నాయో మనకు, ఎందుకంటే అక్కడ శ్రీశైలం డ్యామ్లో వాటర్ ఓపెన్ చేశారు కాబట్టి ఆ ఫ్లో అనేది అట్లా కలర్ చేంజ్ అవుతుందంట. మా హస్బెండ్కి అడిగితే చెప్పారు తను. అండ్ ఇక్కడ కింద మనకు స్టెప్స్ లాంటివి కనిపిస్తున్నాయి కదా, అది పైకి ఎక్కడానికి అండి, అట్లా కూడా ఎక్కుతారు. చూసారా ఎంత రష్ ఉందో, అసలు అనుకోలేండి సండే రోజు కూడా ఇంత రష్ ఉంటుందండి. చూసారా కింద కూడా ఎంత పార్కింగ్ ఉందో, అంటే పార్కింగ్ అంటే మీన్స్ ఫుల్ రష్, కార్స్ బైక్స్ అందరు DCM అట్లా మాట్లాడుకొని వస్తారు కదా. అండ్ పక్కన ఒక టెంపుల్ మసీద్ కూడా ఉంటుంది. మాకు దారిలో పోతుంటే అమ్మవారికి బోనం తీసుకెళ్తున్నారు. అండ్ నేను లైన్లో కూడా చూశాను, దర్శనం లైన్లో వాళ్ళందరూ అమ్మవారికి శారీ, బోనము, స్వీట్స్ అవన్నీ తీసుకెళ్తున్నారు. పండ్లు, పూలు, రకరకాల స్వీట్స్, చీరలు, జాకెట్ ముక్కలు తీసుకోతురు. ఇంకొకటి ఏంటంటే బోనాలు స్టార్ట్ అయినప్పుడు మన ఫస్ట్ బోనం ఇక్కడ అమ్మవారికి ఎక్కిన తర్వాతనే అక్కడ మనకు హైదరాబాద్లో స్టార్ట్ అవుతాయంట, మా హస్బెండ్ చెప్పారు. అందుకే ఇక్కడ ఎక్కించిన తర్వాతనే ఫస్ట్ బోనం అమ్మవారికి ఎక్కించిన తర్వాతనే అక్కడ స్టార్ట్ అవుతాయి అని అన్నాడు. అందుకే ఏమో మనకి అంత ఫేమస్ బోనాలు తెలంగాణలో. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు కామెంట్ చేయండి తెలంగాణ వాళ్ళు. ఇంకా మీ సైడ్ అవుతున్నాయి ఆ బోనాలు. అయితే ఇక్కడ నాకు అంత ఐడియా లేదండి ఇక్కడ బోనాలు చేస్తారో చేయరో. ఇంకా రిటర్న్ వస్తుంటే ఇక్కడ చిన్న పిల్లలు, కోడి పిల్లలు కనిపించినాయి. జత 30 రూపీస్ అంటే తీసుకున్నాము. ఇంకా పాప అడుగుతుందని ఇంకా వచ్చి తినేసి ఇంకా వీటితోటి ఆడుకుంటుంది మా పాప. అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్